ఈ ప్రపంచంలో అల్లాహకు అత్యంత ప్రియమైన గొంతు ఏదో తెలుసా? అది రాజుల గొంతు కాదు, ధనవంతుల గొంతు కాదు. ఒకప్పుడు ఎండలో పడేసి ఛాతిపై రాళ్ళు పెట్టి బానిసగా కొట్టబడిన ఒక మనిషి గొంతు. అదే గొంతు ఈరోజు మస్జిద్ల నుంచి అల్లాహు అక్బర్ అని ప్రపంచాన్ని కదిలించింది. అతని పేరు బిలాల్ బిన్ రబాహ్ రదియల్లాహు అన్హు. ఇప్పుడు మనం బిలాల్ రదియల్లాహు అన్హు జీవితంలోని 12 ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. ఒకటి, బాల్యం మరియు బానిస జీవితం. బిలాల్ రదియల్లాహు అన్హు అబిసీనియా ఇథోపియా దేశానికి చెందినవారు. అతని తల్లి పేరు హమామా. బిలాల్ చిన్నప్పుడే బానిసగా అమ్మబడ్డారు. అతని యజమాని ఉమయ్య బిన్ ఖలఫ్. ఇతను మక్కాలో అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి. ఇక 2, బిలాల్ ఇస్లాం స్వీకరణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని విని అల్లా ఒక్కడే అన్న సత్యాన్ని అంగీకరించారు హజరత్ బిలాల్ వారు. కానీ ఇది ఉమయ్యాకు కోపం తెప్పించింది. అతను బిలాల్ను ఎడారిలోకి తీసుకెళ్లి ఎండలో పడేసి భారీ రాళ్లను ఛాతిపై ఉంచి చెప్పేవాడు, నీ దేవుడిని వదిలి లాత్ ఉజ్జాను ఒప్పుకో. కానీ బిలాల్ నోట నుండి ఒకే మాట వచ్చింది, అహద్ అహద్, అల్లా ఒక్కడే, అల్లా ఒక్కడే అని. ఇక 3, బిలాల్ వారిపై జరిగిన హింస. ఆయన ఈమాన్ గొప్పతనం ఎలా ఉండేదంటే, ఎండలో శరీరం కాలిపోతుంది, దాహంతో పెదవులు పగిలిపోతున్నాయి, కానీ బిలాల్ హృదయంలో అల్లా ప్రేమ ఏం మాత్రం తగ్గడం లేదు. బిలాల్ పై జరుగుతున్న హింస గురించి ప్రవక్త వారికి తెలిసినప్పుడు ఆయన కన్నీళ్లతో అబూబకర్ వద్దకు వెళ్ళి చెప్పారు, బిలాల్ను విడిపించండి. అప్పుడు అబూబకర్ రదియల్లాహు వారు బిలాల్ను ఉమయ్య బిన్ ఖలఫ్ నుండి కొనుగోలు చేసి బిలాల్కు బానిసత్వం నుండి స్వేచ్ఛను కల్పించారు. ఇక 4, బిలాల్ రదియల్లాహు వారికి ఇస్లాంలో దక్కిన గౌరవం. ఇస్లాం బిలాల్ను బానిస నుంచి ఇస్లాం యొక్క మొదటి ముఅజ్జిన్గా మార్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జన్నత్లో నీ అడుగుల శబ్దం వినిపిస్తుంది ఓ బిలాల్ అని. తిరిమిజీ. బిలాల్ వారు ఇచ్చేటటువంటి అజాన్ స్వరం మదీనాలో ప్రతిధ్వనించేది. ఇక 5, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించిన తర్వాత బిలాల్ అజాన్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ముహమ్మదు రసూలుల్లా అన్నప్పుడు ఆయన గుండె పగిలిపోయేది. అతను మదీనా విడిచి సిరియాకు వెళ్ళిపోయారు. సంవత్సరాల తర్వాత ఒకసారి మదీనాకు వచ్చినప్పుడు సహబీల కోరికపై అజాన్ ఇచ్చారు. అప్పుడు మదీనా మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. ఇక 6, బిలాల్ రదియల్లాహు అన్హు వారి మరణం. ఆయన మరణించే సమయంలో చిరునవ్వుతో అన్నారు, రేపు నేను నా ప్రియమైన వారిని కలుస్తాను, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అతని సహచరులను. ఇక 7, హజరత్ బిలాల్ అజాన్ ఎంపిక వెనుక ఉన్న హిక్మత్. ఇస్లాంలో అజాన్ ఎలా ఇవ్వాలనే విషయం చర్చకు వచ్చినప్పుడు కొంతమంది గంటలు కొట్టాలని, మరికొందరు శంఖం ఊదాలని సూచించారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవ గొంతే అల్లా పిలుపుగా ఉండాలని అన్నారు. అప్పుడు ఆయన బిలాల్ను ఎంపిక చేశారు. ఎందుకంటే బిలాల్ గొంతులో ఇఖ్లాస్ అంటే నిజాయితీ ఉంది, అహంకారం లేదు, హృదయం మొత్తం ఈమాన్తో నిండిపోయి ఉంది. ఇక 8, బిలాల్ రదియల్లాహు అన్హు వారి జాతి వివక్షను కూల్చిన ప్రతీక. ఆ రోజుల్లో అరబ్బులు నల్లవారిని, బానిసలను తక్కువగా చూసేవారు. కానీ ఇస్లాం ఏం చేసింది, కాబా పైకి ఎక్కించి ప్రపంచానికి అజాన్ ఇప్పించింది. అది కూడా ఒక హబిషీనియన్ మాజీ బానిసతో. ఇది ఒక విప్లవం. ఇది ఇస్లాం ఇచ్చిన సమానత్వం. ఇక 9, ఉమర్ రదియల్లాహు అన్హు బిలాల్ గురించి చెప్పిన మాట. ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ ఎప్పుడు ఇలా చెప్పేవారు, అబూబకర్ మన నాయకుడు మరియు ఆయన మన నాయకుడైన బిలాల్ను స్వేచ్ఛనిచ్చారు. ఇది బిలాల్కు ఇచ్చిన అత్యున్నత గౌరవం. ఇక 10, బిలాల్ రదియల్లాహు అన్హు వారి సాదా సీదా జీవితం. బిలాల్ వారికి జన్నత్ ఖచ్చితంగా లభిస్తుందని ప్రవక్త వారు చెప్పిన తర్వాత కూడా బిలాల్ ఎప్పుడూ విలాసవంతమైనటువంటి జీవితం కోరలేదు. ఖరీదైన దుస్తులు కాదు, పెద్ద ఇల్లు కాదు, అధిక సంపద కాదు, కేవలం నమాజ్, అజాన్, అల్లా యొక్క స్మరణ, ఇదే ఆయన జీవితం. ఇక 11, బిలాల్ వారు పదవులపై ఆసక్తి లేని మనిషి. అతను గవర్నర్ కావాలని కోరలేదు, నాయకత్వం ఆశించలేదు, పేరు ప్రఖ్యాతలు వెంబడించలేదు. ఆయన అనుకుంటే ఇస్లామీయ సామ్రాజ్యంలో ఒక ప్రదేశానికి గవర్నర్ అవ్వచ్చు, కానీ ఎప్పుడు ఆయన పదవులు కోరుకోలేదు. అజాన్ ఇవ్వడం తనకు అల్లా ఇచ్చినటువంటి అతిపెద్ద గౌరవంగా భావించేవారు. ఇక 12, బిలాల్ రదియల్లాహు అన్హు వారు ధర్మ పోరాటంలో కూడా పాల్గొన్నారు. బిలాల్ కేవలం ముఅజ్జిన్ మాత్రమే కాదు, బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు, ఉహద్ మరియు ఖందక్ యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఇస్లాం కోసం గొంతుతోనే కాదు శరీరంతోనూ సేవ చేశారు. ఒకప్పుడు రాళ్ల కింద నలిగిన ఛాతీ ఈరోజు జన్నత్లో అడుగుల శబ్దంగా మారింది. ఒకప్పుడు బానిసగా అమ్మబడ్డ మనిషి ఈరోజు అల్లా ఇంటి మీద నుంచి ప్రపంచానికి పిలుపునిచ్చిన గొంతుగా మారాడు. బిలాల్ బిన్ రబాహ్ రదియల్లాహు అన్హు మనకు చెబుతున్న సందేశం ఒకటే, అల్లా దగ్గర నీ రంగు కాదు, నీ వంశం కాదు, నీ సంపద కాదు, నీ ఈమాన్ ఎంత బలంగా ఉందో అదే నీ విలువ. యా అల్లా, రాళ్ల కింద అహదహదని నిలబడ్డ బిలాల్ ఈమాన్ లాంటిది మా హృదయాల్లో కూడా నిలబెట్టు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.